మిత్రుడు పూర్వస్థాయిలో ప్రజలందరికీ కూడా సార్, ప్రజలంటే గద్దర్ అంటేనే ప్రజలు. ప్రజా గాయకుడు అని, ప్రజా బంధువు అని, ప్రజా యుద్ధనౌక అని, ఇలా ఎన్నో పేర్లతో ప్రజలందరూ పిలుచుకుంటారు. ఈ సందర్భంగా గద్దర్ ఫౌండేషన్ నానా జయంతి రోజు గద్దర్ ఫౌండేషన్ని ప్రకటించడం నాకెంతో బాధ్యతతో ఈ ఫౌండేషన్ని నేను ఈరోజు ప్రకటిస్తున్నాను. దీంట్లో సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, మన ప్రియత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అలాగే ప్రియతమ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు బట్టి అన్న గారు, అలాగే టూరిజం మంత్రివర్యులు జూపల్లి కృష్ణరావు గారు, అలాగే మన పొన్నం ప్రభాకర్ సార్ గారు, ఫౌండేషన్ తరఫున ఈరోజు మేము వచ్చిన ప్రజలందరికీ అలాగే పెద్దలందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేయడానికి ముఖ్యంగా నాన్న లెగసీని ఎట్లా ఒక పాటలో రాసిన నాన్న, మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరు, బీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరు, జానపద జీవకణంలో జీవాక్షరాలెన్నో అని. ఈ పాట విన్నప్పుడల్లా నాకు ప్రతి క్షణం అనిపిస్తుంది, దాంట్లో ప్రశ్న ఉంది, దాంట్లో సమాధానం ఎక్కడుంది అని. ఆ సమాధానం వెతికే క్రమంలో నాకు ఒకటే అనిపించింది, గద్దర్ అంటే ఎవరు, గద్దర్ అంటే ఎవరు, ఈ పాట ఎందుకు రాసిండు? గద్దర్ అంటే భారతదేశ పీడిత ప్రజల పక్షాన ఒక శబ్ద తరంగం. తను ప్రతి మాట, పాట, యాస జ్ఞాన సముద్రం. అది దాంట్లో ఏమిచ్చిండబ్బా ప్రజలకి, ఎట్లిచ్చిండు, ఎందుకు ఇట్లా కదిలిండ్రు, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ప్రజలు అన్నప్పుడు ఒకటి అర్థమైంది. ఏం పొడగొట్టుకున్నారు ప్రజలు, అసలు గద్దరన్నని ఎందుకు ఇంత అభిమానిస్తారు? నాయనతో కూర్చున్నప్పుడు నేను నా తండ్రిగా కూర్చొని మాట్లాడుతుంటే అది ఎన్నో రకాల మరుపు తిరిగినాక చివరికి ఆయన ప్రభావం అంతా ఎంత ఉండేదంటే, నేను ఒక అభిమాని అయినా కానీ కొడుకును ఇప్పుడు అర్థమవుతుంది నాకు ఆ బాధ్యత. అప్పుడు అర్థమైంది, గద్దర్ అనే పేరు ఈ ప్రపంచానికి తిరిగి గద్దర్ ఫౌండేషన్ ద్వారా తను తీసుకున్న కార్యక్రమాలు